ప్లీజ్ రా, నన్ను నమ్మరా. రే ప్లీజ్ రా, నన్ను నమ్మరా, దయచేసి నన్ను. నానా 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 జాగ్రత్త. రే ఇవాళ నమ్మకం మీదే నమ్మకం పోయింది కదరా. నాకు నువ్వు ద్రోహం చేస్తావని నా కళ్ళ కూడా అనుకోలేదురా. నీకోసం నా కొడుకు ఆది మీద, పర్లేదు నాన్న, నా కోడలి మీద కోపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా కుటుంబం కూడా నీ తర్వాతే అనుకున్నానురా. నీ స్నేహం కంటే మించింది ఈ ప్రపంచంలో ఇంకేది లేదనుకున్నానురా. నువ్వే నా ప్రాణమని అందరికీ చెప్పుకున్నానురా. నా కొడుకు ప్రాణాలు తీయించి మన స్నేహానికి ద్రోహం చేసి నన్నొక్క ప్రాణం లేని మనిషిని చేశావు కదరా. నీకు నీ మొహం నాకు చూపించకు. అయ్యో మామయ్య, ఏడో కన్నయ్య, కాస్త ఓర్చుకో. అసలే నీ ఆరోగ్యం బాలేదు. నా నమ్మకమే నా కొడుకు చావు కారణమని తెలిసాక ఎలా తట్టుకోగలను సీత, ఎలా తట్టుకోగలను? మీ కొడుకుని చంపడంతో ఈ రాజశేఖర్ దారుణాలు ఆపలేదు సార్. ఈయన చేసిన నేరానికి సాక్ష్యాలు ఉండకూడదని మేస్త్రి మురళిని కూడా చంపించేశాడు. అంతేకాదు, మురళి భార్య మహేశ్వరిని కూడా చంపడానికి ట్రై చేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం మా ఎంక్వైరీలో తేలింది. మీ కోడలు పవిత్రని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించాడు. మహేశ్వరి ఇప్పుడు మా కస్టడీలో ఉంది. రాజశేఖర్ మీద తను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం. మిస్టర్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్. నిన్ను పట్టుకోవడానికి, నువ్వు చేసిన నేరాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టడానికే ఆది ఇంత నాటకం ఆడాడు. లేదంటే ఇంటి దొంగని పట్టుకోవడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు కదా. మిస్టర్ ఆది, నీ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా అండి, ఎలా ఒక నిండు ప్రాణాన్ని పొట్టలు పెట్టుకున్నారు? చిన్నప్పటి నుంచి మీ చేతులతో ఎత్తుకుని పెంచిన అరవింద్ ప్రాణాలను తీయాలని ఎలా అనిపించింది? మీకు కోపం మాత్రమే ఉందనుకున్నాను, కానీ మీ స్వార్థం కోసం అయిన వాళ్ళని కూడా చంపేంత పైశాచికత్వం ఉంటుందని నేను పసిగట్టలేకపోయాను. మీరు చేసిన పనికి నేను నా ఫ్రెండ్స్ ని అపార్థం చేసుకున్నాను. ముఖ్యంగా పవిత్రను ఒక శత్రువులా చూశాను. చాలా పెద్ద తప్పు చేశాను. I hate you. I hate you. అమ్మ సంచు, అది కదరా. నన్ను ముట్టుకోవద్దు. పదండి సార్.
వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత పెద్ద ప్లాన్ చేసావురా? లేకపోతే నిన్ను దూరం చేసుకుంటానా? అమ్మా పవిత్ర, నన్ను క్షమించమ్మా. నేను అబద్ధపు స్నేహం మాయలో పడి నిజాన్ని చూడలేకపోయాను. తెలియక నీ మనసు నొప్పించుంటే నువ్వేమీ అనుకోకమ్మా. అలా మాట్లాడకండి మావయ్య. నాకు మా నాన్న ఎలా ఉంటారో తెలీదు. మీలోనే నేను నా తండ్రిని చూసుకున్నాను. మీరు కూడా నన్ను ఒక కూతురులా ఆదరించారు. మీరెప్పుడూ నాకు సారీ చెప్పకండి. అది నువ్వింత ప్రయోజకుడు అవుతావని అనుకోలేదురా. ఇన్నాళ్ళు నిన్ను వేస్ట్ ఫెలో అన్న మాటని వెనక్కి తీసుకుంటున్నాను. యు ఆర్ మై బెస్ట్ సన్. ఈ క్రెడిట్ మొత్తం పవిదేనన్నా. అమ్మా పవిత్ర, నీ జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటావోనని చాలా భయపడ్డానమ్మా. మీ పెంపకంలో పెరిగాను కదా నానమ్మా. తొందరపడతానేమో కానీ తప్పు చేయను. ఇకెప్పటికీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవుగా? నేను నీ మీద అలిగాను సీతమ్మ. ఎందుకు? మీరు ఇంత పెద్ద నాటకం ఆడినట్టు నువ్వు కూడా నాకు చెప్పలేదు. నేను ఎన్నిసార్లు నీ మనసులో ఏముంది పవిత్ర అని అడిగాను. నువ్వు చెప్పావా? ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అన్నావు. అందుకే కాస్త కఠినంగా ఉండక తప్పలేదు. అమ్మ ఒక్కొక్కసారి కఠినంగా ఉండేది బిడ్డ సంతోషం కోసమేగా. సారీ వదినా, నేను చాలా మాటలు అన్నాను. నా చెల్లెలేగా అంది. స్నేహం కోసం, స్నేహం కోసం, స్నేహం కోసం, స్నేహం కోసం. మేం ముగ్గురం ఇక స్నేహం కోసం మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటాం.